కించి ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణను ఒక క్యాసినోగా మార్చిన కేటీఆర్ కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. పొద్దుగాలు లేస్తే శుద్ధులు చెప్తున్నాడు కేటీఆర్. ఇవాళ తన మిత్రుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో జరుగుతున్న అత్యాధునిక హంగులతో నీకు సింగపూర్లో, గోవాలో, నేపాల్లో, లేకపోతే థాయిలాండ్లో ఇంకేముంటాయి ఇట్లాంటి క్యాసినోలు నడిపి శ్రీలంక ఇట్లాంటి వాటిల్లో ఎక్కడ దొరకని కోళ్ళ పందాలు లాంటివి కూడా మీకు పెరుగు కూడానట ఎక్కడ దొరకని కోళ్ళ పందాలు కూడా మీకు ఇక్కడ అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి చౌక ధరలో దొరకబడుతుంది. అది కేటీఆర్ మిత్రుని ఫామ్ హౌస్లో. ఈరోజు ఆయనకు నోటీసులు కూడా పంపించినట్టుంది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి. A1గా తను ఉన్నాడు. ఆయన ఎవరు అంటే కేటీఆర్ మిత్రుడు. పెద్దల సభకి ఎన్నికైన ఎమ్మెల్సీకి సంబంధించిన ఫామ్ హౌస్లో ఇంత పెద్ద ఎత్తున అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా ఉంటే వీళ్ళు మాట్లాడితే పొద్దుగాలు లేచి నీతులు చెప్తూ ఉంటారు. కేటీఆర్, హరీష్ రావు ఇక అప్పుడప్పుడు ఆయన ఆ గూట్లకెళ్ళి బయటికి వెళ్ళి కేసీఆర్కు చిలుక పలుకులు పలికి చీకట్లో ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, మార్నింగ్ ఒకసారి పలికిపోతుంటారు. నేను అంటున్నా, మా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దీనికి సంబంధించిన అంశంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళ బామ్మార్ది ఇంట్లో పార్టీ అవుతుంది, దాంట్లో కొకాయిన్ దొరుకుతుంది. కొకాయిన్ దొరికితే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళంటే, అరే పార్టీ చేసుకుంటే ఇంత డ్రగ్స్ తీసుకోరానండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఏదో మనము ఇంట్లో సంబరం చేసుకుంటే నాన్ వెజ్ తిన్నట్టుగా, అరే ఏంటండి డ్రగ్స్ ఆ మాత్రం తీసుకోవడం కూడా తప్పేనానండి అంటట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనపడుతున్నది. ఈరోజు పబ్బులు దాదాపు 90 పైచిలకు పబ్బులు, మేజర్ పబ్స్ ఇవాళ తెలంగాణలో రావడానికి కూడా కేటీఆర్ కారణం. అప్పుడు ముఖ్యమంత్రి గారు బాగా నాకు గుర్తుంది, సే నో టు డ్రగ్స్ అని చెప్పి మనం వైట్ ఛాలెంజ్ తీసుకుందామని చెప్పి ఛాలెంజ్ చేసిరితే ఆయన పరువు నష్టం దావా కింద హైకోర్టుకు పోయిన చరిత్ర. ఎట్లా నేను డ్రగ్స్ తీసుకున్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు, నా పరువు పోతున్నదని చెప్పి హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఏసీబీ దొంగ, ఇలా కేటీఆర్ ఆయన ఏసీబీకే టెస్ట్ చేస్తుంటాడు, మీరు కరెక్ట్గా ఉన్నారా లేరా అని. ఏది బ్రహ్మానందం టెస్ట్ చేస్తుంటే కాక, అలీ కాక ఏ మిషన్ టెస్ట్ చేసినట్టు ఆయన ఏసీబీనే టెస్ట్ చేస్తుంటాడు. ఇది మొదలు కేటీఆర్ గుర్తుపెట్టుకో. మీ యొక్క భూముల దందా ఎక్కడుందో అంతా తెలుసు ప్రభుత్వానికి. మీ యొక్క అక్రమ వ్యాపారాల దందా ఎక్కడుందో అందరికీ తెలుసు. శ్రీనివాసరెడ్డి గారు నీ మిత్రుడా, వ్యాపార మిత్రుడా, లేకపోతే నీ చీకటి సామ్రాజ్యానికి ఆయన ఏమంటాం అతి సన్నిహితుడా, లేకపోతే ఆయన కోఆర్డినేటరా అనేది ఇవన్నీ కూడా చిట్టా ఉంది. అంతేకాకుండా మీ అయ్యేమో ఇరిగేషన్కు సంబంధించిన వాటిల్లో, మిగతా వాటిల్లో అక్కడ ఇలా ఎంక్వైరీలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పట్లనో, కేసీఆర్ పట్లనో, కవిత పట్లనో, లేకపోతే హరీష్ రావు పట్లనో ఉదాసీనంగా ఉంటుందని అనుకుంటున్న వాళ్ళకు ఒక సమాధానం. మీరు ప్రభుత్వాన్ని పరిపాలించమంటే వీళ్ళని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారేందని చెప్పి సమాజం అనుకోవద్దనే ఉద్దేశంతో. కానీ వీళ్ళ నలుగురు కోసం పోరాడుతున్నారు తప్పితే ప్రజల కోసం పోరాడే దరిద్రులే కాదు వీళ్ళు. ఇలా కేటీఆర్ హీరోనట. ఏం హీరో అంటే నువ్వు క్యాసినో హీరో. నువ్వేం హీరో అంటే కోళ్ళ పందాలు. సిగ్గున్నాదిరపై మీకు కనీసం. కోళ్ళ పందాలు ఆంధ్రలో సైతం సంక్రాంతికే ఆడుకునే కల్చర్ ఉన్నది. ఎక్కడైతే దాని నేటివ్ ఉందో మన పక్కన ఉన్న రాష్ట్రం, మనం అందరం కూడా కోళ్ళ పందాలంటే అందరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంతోషపడ్డ వాళ్ళం. సరే దానికి కోడి కత్తులు కట్టి అదొక హింసాత్మక సంఘటన చేసి అది పోలీసులు చూసుకుంటారు. కానీ
ఆ దసరా పండుగ ఒక ఎత్తు తెలంగాణలో జరిగితే సంక్రాంతి పండుగను కూడా ఆంధ్రలో జరిగేదాన్ని మనం అందరం కూడా సంతోషంగా చేసుకునే చరిత్ర ఉంది. కానీ సంక్రాంతికి ప్రజలు ఆడుకునే సంబురాన్ని కూడా కమర్షియల్ చేసి పడేసి 2 years నుంచి దందా నడుస్తుంది. వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పర్మిషన్స్ ఇవన్నీ కూడా. వెనుకటికి సన్బర్న్ పేరు మీద ఒక ఈవెంట్ ఇక్కడ జరిగేది, అది మొత్తం నంగా ఆటల ఆట. దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా ఇప్పుడున్న ఈ కేటీఆర్, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న చెరువులు, చిన్న చిన్న వాటర్ బాడీస్ని అంతా కూడా నీ అనుయాయులకు కబ్జా చేస్తుంది. 2014, 2024 చిత్రపటాన్ని బట్టి గారు స్పష్టంగా చూపించిన పరిస్థితి మనకు కనపడ్డది. మరి కబ్జాలకు కారణం మీర్రా నాయన అని చెప్పి హైడ్రా తెస్తే, మూసీలో ఈరోజు అక్రమాలు చేస్తుందని చెప్పేసి ఇక్కడ తనకున్న సోకాల్డ్ ఎవరైతే ఒక 100 ఎవరో ఉన్నారట ఇన్ఫ్లుయెన్సర్స్ సంథింగ్, వాళ్ళంతా పొద్దుగా లేస్తే 11 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళు వార్తలను ఫ్లేడప్ చేయడమేనట. ఇగో ఈ దొంగలకు నాయకుడు ఎవరు, దొంగలకు హీరో ఎవరు అంటే కేటీఆర్. వాళ్ళ అయ్యేమో వాళ్ళ బావో బామ్మార్దో వాళ్ళిద్దరు తేల్చుకొని వాళ్ళిద్దరు ఇట్లా హీరో ఎవడైతే వాడు చూసుకుందాంలే తర్వాత అని చెప్పి ఆయన అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కూస్తూ ఉన్నాడు. నేను అంటున్న కేటీఆర్, ఈరోజు దొంగలు నీతులు చెప్పే అవకాశం ఉండదు. అసలు మీకు ఏమైనా ఏమంటాం దాన్ని, సారా అమ్మి బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చి చేయి తెలంగాణ అని అలా చెల్లి అంటది. అవినీతి అక్రమాలు చేసి ఏసీబీ బయటకు వచ్చి జై తెలంగాణ అంటారు. అసలు మీకు జై తెలంగాణ అనే ఆ నైతిక హక్కు ఎక్కడిదిరా బాబు మీకు? మీ పార్టీ పేరేంది? మీ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి. తెలంగాణను మేము మొత్తం డెవలప్ చేసినాం, మేము తెలంగాణను మొత్తం మేమే అభివృద్ధి చేసినామని చెప్పుకొని భారత రాష్ట్ర సమితిని మార్చుకొని గుణాత్మకమైన మార్పు కొరకని ఢిల్లీకి పోయినారు. మీరు ఢిల్లీలో ఆఫీస్ పెట్టుకున్నారు, మళ్ళీ వీడికి వచ్చి జై తెలంగాణ అంటున్నారు. తెలంగాణను దోచుకున్న దొంగలుగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్పితే, ఇంకా మీరు తెలంగాణలో వచ్చి రాజకీయాలు చేస్తాము, తెలంగాణలో వస్తే మేము ఇగో ఏదో చేయబోతాము. ఒకడు అంటాడు ఇక వచ్చేది మనదే, ఇక రేపే అంటాడు. ఇలా నేను అంటున్న ఒక మాట, మీ నుంచి మీ ఎమ్మెల్యేలు 10 మంది ఎందుకు పక్కకు పోయినారో కనీసం మీరు ఎవడైనా మీరు ఆత్మపరిశీలన చేసుకుంటుండ్రా? మీ అయ్యబోయి ఫామ్ హౌస్లో పడతాడు, మీరేమో ఈ డ్రగ్స్ ఇట్లాంటి వ్యాపారాలలో ఉంటారు. మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీరు రాజకీయాలు చేస్తుంటే మీ ఎమ్మెల్యేలు మీతో ఎందుకు ఉండాలి? తెలంగాణ ప్రజలు మీ కొరకు ఎందుకు ఉండాలి? తెలంగాణ మేధావులు ప్రజా సంఘాలు మీతో ఎందుకు ఉండాలి? ఇది ఆలోచించుకోండి. ఊకనే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టలే. మీ యొక్క దొంగతనాలు, మీ యొక్క అక్రమాలు, మీ యొక్క దోపిడీలు, మీ యొక్క తెలంగాణ ప్రజల్ని వంచే తీరును బట్టే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. ఎందుకంటే తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని నమ్మిండ్రు కాబట్టి. కేటీఆర్ ఇలా నీ 100 మందితోనో 100 మాగదులతోనో తీసుకొని సోషల్ మీడియాలో నాకు అనిపిస్తుంది, అరే మీరు 9 సంవత్సరాలు చేయలేని రుణమాఫీని 21,000 కోట్లు ఇప్పటికి మేము గ్రౌండ్ చేస్తే, మీ అయ్యేలాగా పంజాబ్ రైతులకు ఇయ్యలే, కర్ణాటక రైతులకు ఇయ్యలే, మహారాష్ట్ర రైతులకు ఇయ్యలే, తెలంగాణ రైతులకు 21,000 కోట్లు ఇస్తే దరిద్రులారా కనీసం హర్షించే యొక్క నోరు లేకపోయా మీకు. మళ్ళీ పైగా రైతు రుణమాఫీ కాలే, రేవంత్ రెడ్డి ఊరికి పోయి అడుగుదాంపా, లేకపోతే ఆడికి పోయి అడుగుదాంపా, నీ సిరిసిల్ల పోయి అడుగుదాంపా, నీ సిద్దిపేట పోయి అడుగుదాంపా, ఒక 10-15 గొట్టాలను పెట్టుకుని అలకాడికి పోయి మీ టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడిపించుకుంటూ కాలేదంటారు. మరి 21,000 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు? మీరు ఒప్పుకున్న రైతు బంధును మేమిచ్చినాం. మేము అనుకుంటున్న రైతు భరోసాని కష్టాలుగా పడి ఈరోజు రైతు భరోసాని ఇస్తున్న పరిస్థితి. 60,000 కోట్ల పైచిలకి ఇలా రైతు కమ్యూనిటీకి ఈ ఒక్క సంవత్సరంలో ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఏనేంది ఫ్రీ బస్ ఇచ్చినామంటే లేదు ఆటో వాళ్ళకి నష్టమైంది అంటారు. ఆటోలు వేసుకొని తిరుగుతాడు కేటీఆర్. ఏది మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ చెట్టు ముందు ఒక కెమెరా వెనుకొక కెమెరా పెట్టి. మీ పార్టీ పాలసీనా చెప్పండి, ఒక నిర్ణయం తీసుకోండి. మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి పార్టీ నిర్ణయంగా చెప్పండి. ఇలా మహాలక్ష్మి బస్సుల పేరు మీద పెద్ద ఎత్తున మహిళలకు ఇలా రవాణా సదుపాయం కలుపుతుంటే ఓర్వలేని పరిస్థితిలో మీరున్నారు. మేము ఉద్యోగాలు ఇస్తే ఒకడు అంటాడు, అరే మేము తయారు చేసినవి, మేము నోటిఫికేషన్స్ ఇచ్చి మేము చేయబోయినవి వీళ్ళు ఇచ్చారని అంటారు. ఇలా ఎన్ని టీచర్లకు సంబంధించి కానీ ఇతరత్ర గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం, కొత్త కమిషన్ ఏర్పాటు చేసి.
56,000 పైచిలికేల ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు లేవంటారు ఒక్క సంవత్సరంలో. కాబట్టి ఇదంతా కూడా కేటీఆర్ ఏదో నాకు అనిపిస్తుంది హీరో కావడానికి జీరో పనులు చేస్తే హీరోలు కారురా నాయన, గుర్తుపెట్టుకో. మీ అయ్యకున్న పలుకుబడి పేరు మీద, మీ అయ్యకున్న పేరు మీద నిన్ను మంత్రిని చేసిండు, ఎమ్మెల్యేని చేసిండు, మీ చెల్లెను ఎంపీని చేసిండు, ఎమ్మెల్సీని చేసిండు, మీ బావగారిని ఆయన ఎమ్మెల్సీ కాకుండా మంత్రిని చేసిండ్రు. కాంగ్రెస్ చేసింది మాతో కలిసి ఉన్నందుకు. ఏండ్ల తరబడి కొట్లాడినా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కావట్లే. ఆయాచితంగా ఉచితంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి మీకు పదవులు ఇచ్చిండ్రు. మీరు తెలంగాణ ప్రజలు రక్తం పీల్చిన ఒక రాక్షసులు మీరు. ఇలా కేటీఆర్ దానికి వారసునిగా నువ్వు ఉంటుంటే కబడ్దారు. ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోండి, నిర్మాణాత్మకంగా ప్రశ్నించండి. మీ ప్రశ్నలో ఏ వ్యాలిడిటీ ఉన్నా ప్రభుత్వం స్వీకరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుసరిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంగా మీకు ఒక హోదా ఇచ్చిండ్రు. నేను అంటున్న కేసీఆర్ అంటోడు ఇంకొక 4-5 సంవత్సరాల కన్నా బయటకు వెళ్తాడు 60 నాకు అర్థం కాదు. చెప్తారా? ఎవడని చెప్పగలుగుతాడా? వస్తాడు, సందర్భాన్ని బట్టి వస్తాడని అంటున్నాడు. ఎవడు? కేటీఆరే. మా అయ్యను, మా రేవంత్ రెడ్డి గారిని అంటున్నాడు ఆయన. మీ బాస్ యొక్క అమ్మని అడుగు అని చెప్పి అడుగుతున్నాడు. అంత బలుపుతో, అహంతో ప్రశ్నిస్తున్నాడు. నేను అంటున్నా, మీ అయ్యని అడుగు. రేవంత్ రెడ్డి బలమేందో నేల గరుచుకొని పడ్డాడు ఫామ్ హౌస్లో. కాబట్టి పిచ్చి కూతలు మానుకొని ప్రజల కోసం కొట్టాడండి. ఎస్, మీరు అంటున్నారు కదా రైతు రుణమాఫీకి సంబంధించి మిగతా వాళ్ళకి ఎట్లా రావాలనేది కొట్లాడండి. మూసీ కొరకు ఇలా అంటున్నాం మీరు తయారు చేసిన మినిట్సే కదా, కేటీఆరే కదా దానికి. కేటీఆరే 6 మీటింగ్లు పెట్టిండు. ఆ సారాంశమే ఈరోజు పూర్తిగా మేము దాన్ని రిజనోవేట్ చేయడానికి తీసుకున్న చర్యలు. మూసీ కడుపులో క్యాన్సర్గా ఉంది హైదరాబాద్. దాన్ని కడిగేందుకు ముఖ్యమంత్రి గారు ఇలా ఒక చర్యలు తీసుకుంటుంటే కూలగొడుతుంటాను అంటాడు. మూసీ మీద ఒక్కటి కూడా ఈరోజు రాలే. కానీ నేను ఒక్కటి చెప్తున్నా, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న ఈ అక్రమాలకు నువ్వే కారకును అని మేము ఆరోపిస్తున్నాం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న అక్రమ దందాలకు కేటీఆర్ఏ బాధ్యుడని మేము ఆరోపిస్తున్నాం. ఇది కాదని నిరూపించుకో. నీ యొక్క అండ లేకపోతే ఇంత స్థాయిలో 2 సంవత్సరాల నుంచి గోవా లేదు, నేపాల్ లేదు, శ్రీలంక లేదు, థాయిలాండ్ లేదు, ఎక్కడ లేదు, అందరూ హైదరాబాద్లోనే నీ ఫ్రెండ్ ఫామ్ హౌస్లోని ఇలాంటి అక్రమాలు చేసిన నువ్వు శిక్షార్హునివి. ప్రభుత్వం దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లీజుకిస్తే, దొంగలకు లీజుకిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఒక ఆయన వచ్చి బాంబులు పెట్టుకుంటా సార్ దీంట్లో అంటే లీజుకి ఇచ్చేస్తావా? రెండవది, జన్వాడ ఫామ్ హౌస్ కూడా లీజుకే ఇచ్చిండు ఆయన. మరి జన్వాడ ఫామ్ హౌస్ నాది అని చెప్పేసి అప్పుడున్న ఎంపీగా ఉన్న మా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు డ్రోన్స్ ఎగిరేసిండ్రని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు కదా. మరి ఇప్పుడు లీజుకు పోయింది. అది దొంగతనం చేసేది మీరు, లీజుల దొంగతనం. మరి ఆయన చెప్పమని ఆ లీజుకి ఇచ్చిన ఆయన ఎవరో? నేను గిందుకే తీసుకున్నా సార్. ఇప్పుడు లీజుకి ఇచ్చేటోడు ఏ పర్పస్ కొరకు తీసుకుంటారో ఆశిస్తారు. కానీ ఇలా మేము ఇగో కోడి పందాలు పెట్టుకుంటానికి, క్యాసినో గుట్కాలు అమ్మితానికి, లేకపోతే ఇగో ఇట్లాంటివి చేయడానికి అడిగిందని చెప్తాడు ఆయన. ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి చెప్పే ఎత్తుగడలు. అతి ప్రమాదకరమైన సమస్య ఏంటంటే, ఒక ప్రైవేట్ సర్వే, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయే పరిస్థితి తెస్తాం ఇప్పుడు. ఎందుకంటే మ్యాక్సిమం యూత్, రూరల్ యూత్. ఆయన నన్ను కొంచెం ఏమంటారు వ్యంగ్యంగా చెప్పిండు ఆ పెద్ద ఆయన. ఏమన్నాడు? అరే మీరు ఉచిత పథకాలు ఇచ్చితే తీసుకుంటానికి జనమేడ బతుకుంటారు రా బాబు. యూత్లో 30-40% మంది గాంజా ఇట్లాంటి డ్రగ్స్ వ్యసనాలకు పోయి ఫస్ట్ ఎరాడికేట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు ఒక పెద్ద ఆయన, ఊరి మారుమూల ప్రాంతంలో ఉండేటోళ్ళు. అందుకని మా ముఖ్యమంత్రి గారు దీన్ని గుర్తెరిగే సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయినే దాని మీద చేసిండు. అట్లాంటి వారికి మీ ప్రతిపక్ష నాయకులు చేయండి రా బాబు. ఇప్పుడు ఆ ప్రభాస్ చేస్తున్నాడు, కొంతమంది మిగతా సినిమా లేకపోతే ఇతర సెలబ్రిటీస్ చేస్తున్నారు. అట్లాంటికి చేసేది లేదు. పొద్దుగా లేస్తే ముఖ్యమంత్రి చేసే పనులను విమర్శించడం తప్పితే మరొకటి కాదు. ఇది పక్కా మాకున్న సమాచారం వరకైతే
ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారిది అనేది మనకు పోచారం శ్రీనివాసరెడ్డి గారి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిది అని అసలు ఆయన గుర్తే లేడు, కానీ మా దందాలు మాత్రం మస్తు దీంతో కలిసి కేటీఆర్తో కలిసి చేసిన మాత్రం గుర్తున్నది. కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మేము విజ్ఞప్తి చేస్తాం. గతంలో నాకున్న సమాచారం కూడా చెప్తున్నా, ఒక ప్రైవేట్ పోర్ట్స్ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు వస్తున్న డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిలువరించలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇక ఎవరిదో ఎందుకు అదానిదే, అది సూరత్ నుంచే 2 తెలుగు రాష్ట్రాలకు వస్తున్న ఒక ప్రైవేట్ అంచనా ఉంది. ఇక్కడ తెలుగు ప్రజల్ని కాపాడుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి చాలా చర్యలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి స్పెషల్ టీమ్స్ కూడా అంటర్ కరెంట్గా పనిచేస్తున్నాయి. అట్లాంటి వాటిని సెర్చ్ చేసే క్రమంలోనే ఈ దొంగలు దొరికిండ్రు ఆ పోచంపల్లి దాంట్లో. కాబట్టి ఇవి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ వీటిని వాచ్ డాగ్ లెక్క ఉండండి, ప్రభుత్వానికి సమాచారం చేరవేయండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, యూతే నిర్వీర్యమైన తర్వాత తెలంగాణ ఎవరి కోసం అనే ఆలోచన కూడా జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దందాలకంతా కేర్ ఆఫ్ అడ్రస్గా కేటీఆర్ ఉన్నాడు. ఫస్ట్ ఇది చూసుకో, నీ వెనుక ఉన్న గురువింద చందాన మాట్లాడకు, నీ వెనుక ఉన్న బ్లాక్ను ఫస్ట్ చూసుకో. చాలా అంశాలు నీ వైపే వేళ్ళెత్తి చూపుతున్నాయి. ఇప్పుడున్న సమాచారం, భవిష్యత్తులో ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, ఎందుకు తొందర? కాబట్టి ఒక హెచ్చరిక లాంటి సూచన మిత్రుడు కేటీఆర్. ఇట్లాంటివి తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది. తెలంగాణ కల్చర్లో ఉన్న నాటు సాంప్రదాయాలు వేరు, మీరు తెస్తున్న ఆర్టిఫిషియల్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల తెలంగాణ సమాజానికే కీడు చెడు జరుగుతుందనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇది డెఫినెట్గా ప్రభుత్వం వాచ్ డాగ్ లెక్క మీ యొక్క అక్రమ వ్యాపారాల మీద కూడా నిఘా వేసింది. మేము కూడా ఎక్కడ ఇలాంటివి దొరికినా కూడా భూముల నుంచి మొదలు పెడితే, హోటల్స్ నుంచి మొదలు పెడితే ఏ రంగాన్ని మనోళ్ళు వదలలే. జరిగింది అంతంతా కూడా పని చేసింది తక్కువ, దోచుకున్నది ఎక్కువ. బయటకు వచ్చి ఇంకా నీతులు చెప్పడం బంద్ చేయండి అని చెప్పి వారికి సూచిస్తున్నాం. ఇక అదే నెక్స్ట్ టాపిక్ ఉంటుంది కదా, అది పార్టీ అధిష్టానం వాళ్ళు చూసుకుంటారు. ఆశించడం ఎప్పుడు ఉంటుంది కామనే, వాళ్ళు ఎప్పుడైనా ఇస్తారని ఆశించడమే తప్పి వాళ్ళు చూసుకుంటారు. మిగతా అన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారైనా, పిసిసి ప్రెసిడెంట్ గారైనా, పార్టీ కానీ అధిష్టానం కానీ నా విషయంలో కన్సర్న్గా ఉన్నారు. సరైన సమయంలో సరైన అవకాశం కల్పించేందుకు అవకాశం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, పని చేయడం వరకే నా పని చూసుకునే పని మా పెద్దోళ్ళు చూసుకుంటారు. కాబట్టి దాని విషయంలో ఆ రోజే 2023 నేను డిక్లేర్ చేసిన పార్టీ నిర్ణయాన్ని శిరసావించడం మాత్రమే అద్దంకి దయాకర్ ఒక కార్యకర్తగా చేసే పని. ఏ పని పార్టీ పురమాయించినా ప్రభుత్వం చెప్పిన ఆ పార్టీ పని పట్ల, ప్రభుత్వ పని పట్ల నిబద్ధతతో పనిచేయడం అద్దంకి దయాకర్ విధి. ఇప్పుడు అది నాకు తెలిసి దేశవ్యాప్తంగా మొట్టమొదటి రాష్ట్రం ఇది. వర్గీకరణ సంబంధించి చట్టం చేసిన రాష్ట్రం మొట్టమొదటి. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయంలో ముందు చంద్రబాబు నాయుడు గారే ఉన్నా కూడా ఇప్పటివరకు అక్కడ ఉలుపు లేదు, కదలిక లేదు. ఇక్కడ 2 వర్గాల మధ్యన ఘర్షణను నివారించే ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారు చేసే పని ఏదైతే ఉందో దాన్ని సమర్థించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియగా ఉన్న పరిస్థితుల్లో ఎస్సీ వర్గాలు విడిపోవద్దు, విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర తెలంగాణ విడిపోయిన ఎట్ట కలిసి ఉన్నారో దీని తర్వాత కూడా కలిసి ఉండాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అది పార్టీ విధానం కాబట్టి దాన్ని అనుసరించాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది. ఆ విషయంలో మందకృష్ణ గారు కూడా ఈ మధ్య కలిసిండ్రు ముఖ్యమంత్రి గారిని. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవచ్చు అంతే. దానివల్ల రేపు మంచిగా ఇరు వర్గాలు కలిసి ఉండే ఒక ప్రక్రియకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కుల జనగణన కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరిని దూరం చేసుకోవడానికి ఒక కుట్రపూరితంగానో లేకపోతే ఉద్దేశపూర్వకంగానో ఒకరికి మేలు ఒకరికి నష్టం చేసే ప్రక్రియ చేయదు. శాస్త్రీయంగానే ఉన్న లెక్కల ఆధారంగానే చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. దాన్ని ఎవరైనా మీరు విమర్శించుకోదలిస్తే
లేకపోతే దాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి